హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుగులు అండి. చిన్న పునుగులు అంటే మినపప్పు కడిగి రుబ్బాల్సిన పని లేదు, బియ్యం రుబ్బాల్సిన పని లేదు, అలాగే పెరుగు కానీ బొంబాయి రవ్వ కానీ వాడాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా పైకి కరకరలాడుతూ లోపల చాలా గుల్లగుల్లగా వచ్చే చిన్న పునుకులు రెసిపీ చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యపిండి, శనగపిండి, మైదా పిండి అండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, కొత్తిమీర, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ముందుగా బియ్యపిండి వేస్తున్నాను, తర్వాత శనగపిండి, అలాగే మైదా పిండి కూడా వేసుకోండి. మనం ఈ మూడు కూడా సమానంగా తీసుకోవాలండి. ఏ కప్పుతో కొలుచుకుంటే అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి తీసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఈ మూడు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ముందుగా మనం ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకుందాం. తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. మనం ముందుగా వాటర్ని యాడ్ చేయకుండా వీటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ని చూసుకుంటూ కలపండి. మనం దీనిలో పెరుగు వాడలేదండి, ఓన్లీ వాటర్తోనే పిండి అనేది కలుపుతున్నాను. పిండి మాత్రం జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా కలుపుకోండి. దోసల పిండి అంతా జారుగా కాదు కానీ కొంచెం పలుచగానే కలుపుకోవాలండి. వాటర్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసి కలపండి. మరి పకోడీ పిండి అంతా గట్టిగా కాకుండా, అలాగే దోసల పిండి అంతా జారుగా కాకుండా పలుచగా కలపండి. ఈ విధంగా విస్కర్తో కానీ గరిటెతో కానీ లేదంటే చేత్తో కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేంత వరకు కలపండి. మీరు వీడియోని చూస్తున్నట్లయితే అర్థమవుతుంది కదా, పిండి అనేది కొంచెం పలుచగానే ఉందండి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాలు నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం బియ్యపిండి, శనగపిండి, మైదా పిండి వాడాం కదా. ఇవి మూడు కూడా వాటర్ని కొంచెం పీల్చుకొని బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. దీనిని మూత పెట్టి పక్కన పెట్టాం కదా. దీనిలోకి చట్నీ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని, అరకప్పు కొబ్బరి ముక్కలు, పావు కప్పు పల్లీలు, పావు కప్పు శనగపప్పు తీసుకోండి, చట్నీ శనగపప్పు. వీటిని జార్లో వేసేసుకున్నాం కదా. దీనిలోకి నానబెట్టుకున్న చింతపండుని కొంచెం యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మూత పెట్టుకుని ముందుగా దీనిని బాగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసి చట్నీని ఇలా జారుగా చేసుకోండి. చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. దీనికి పోపుని కూడా యాడ్ చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని కొంచెంగా ఇంగువ కూడా వేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని చట్నీలో కలిపి ఈ కప్పును కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే పునుగుల్ని వేసుకున్నామంటే పునుగులు అనేవి పొంగుతున్నట్లుగా వస్తాయి. మనం చేత్తోనే పిండిని తీసుకుని పునుగులన్నీ వేసుకోలేమండి, ఎందుకంటే జారుగా ఉంది కదా. అందుకే స్పూన్ తీసుకుని ఈ స్పూన్ సాయంతోనే మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ
ఆయిల్లో వేసుకుంటూ పునుగుల్ని వేసుకోవాలి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పునుగులు అనేవి కొంచెం పొంగిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించి డీప్ ఫ్రై చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుందండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. పిండిని కలిపిన వెంటనే వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి. చాలా ఈజీగానే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో స్పూన్తో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకుని కళాయికి పట్టినన్ని పునుకుల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. టేస్టీ రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్తో చేసి చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే పునుగుల్ని వేసుకుని ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం మినపప్పు బియ్యం నానపెట్టి రుబ్బలేదు, అలాగే పెరుగు యాడ్ చేయలేదు, బొంబాయి రవ్వ కూడా యూజ్ చేయలేదు కదా. చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకునే ఇన్స్టెంట్ పునుగులు రెడీ అయిపోయాయండి. వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు స్నాక్స్ లాగా కూడా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో కరెక్ట్గా ఇదే కొలతతో మీరు పిండిని కలిపి వేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉండే పునుకులు రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.